జవహర్లాల్ నెహ్రూ చండీగఢ్ సిటీని ప్లాన్ చేసేటప్పుడు మనందరూ తెలుసు ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లాన్ సిటీస్ ఇన్ ఇండియా. నేనంతా వెళ్ళి ఉండొచ్చు, నేను వెళ్ళాను, నా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళి ఉంటారు. మెజెస్టిక్ ఆస్థెటిక్ క్వాలిటీ ఉన్న సిటీ అది. ఆ సిటీ నిర్మాణాలకు నెహ్రూ ఏం చెప్పాడో తెలుసా? దిస్ సిటీ షుడ్ నాట్ బికమ్ ఎ గోస్ట్ సిటీ అన్నారు. అంటే ఏంటి గోస్ట్ సిటీ అంటే దయ్యాలు ఉన్న సిటీ కాదు. అసలు మనుషులే లేని నగరంగా ఇది ఉండకూడదు. ఇది మనుషులతో కలకలలాడాలి. ఈ నగరం మనుషులతో కలకలలాడాలి అంటే ఈ నగరంలో ఎవరు ఉండాలి అంటే అఫోర్డబుల్ గా ఉండాలి హౌసింగ్ అన్నాడు. అందుకే చండీగఢ్ మీరు హౌసెస్ నిర్మాణ ప్లాన్ తీసి చూడండి. ఒక దశాబ్దాల క్రితం ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఎట్ లోయెస్ట్ కాస్ట్ విత్ ఇండిజినస్ మెటీరియల్ అండ్ వెరీ లో లీస్ట్ పాసిబుల్ క్వాంటిటీ ఆఫ్ స్టీల్. ఇవాళ మన నగరాల్లో కట్టే ఇల్లు చూడండి, అనవసరపు ఆర్భాటాలకు పెట్టే ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మొదటి క్వశ్చన్ ఏంటంటే ఇది ఫ్యూచర్ సిటీ కాదు. నేను ఫ్యూచర్ సిటీస్ గురించి మాట్లాడుతున్నాను, కేవలం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కాదు. అంటే వెదర్ ఇట్ విల్ బి అన్ అఫోర్డబుల్ సిటీ ఆర్ అన్ ఎలీట్ సిటీ, వెదర్ ఇట్ బి గోస్ట్ సిటీ ఆర్ వెదర్ ఇట్ విల్ ద పీపుల్ సిటీ. ఇదొక అంటే కొద్ది మంది హై సెగ్మెంట్ లగ్జరీ సెగ్మెంట్ ప్రజలకు క్యాటర్ అయి క్యాపిటల్ సర్ప్లస్ క్రియేట్ చేస్తుందా, మాస్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ కు క్యాటర్ చేస్తూ సర్ప్లస్ సృష్టిస్తుందా? రెండు సర్ప్లస్. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు 5000 ఎస్ఎఫ్టీ 20 ఇళ్ళు అమ్మినా, 1000 ఎస్ఎఫ్టీ 100 ఇళ్ళు అమ్మినా ఇన్వెస్టర్ వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద సేమ్, ఆల్వేస్ ద సేమ్. ఇంకా వాస్తవం అంటే మాస్ కన్సంప్షన్ ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది, ఎకానమీలో ఎక్కువ ఉంటారు కనుక. ఇవాళ డిమాండ్ లేకపోవడానికి కారణాలు వేరు, కానీ రియాలిటీలో ఏంటంటే దాన్ని కనుక ప్రాపర్ డిమాండ్ ప్లానింగ్ చేయగలిగితే అసలు ఎలీట్ కన్సంప్షన్ కన్నా మాస్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. మరి ఎందుకు మన దేశంలో అలా ఉంది? సో అందువల్ల నాకు రిక్వెస్ట్ నేను ఆ ఫ్యూచర్ సిటీ ప్రాసెస్ లో నాకు భాగస్వామ్యం కాదు కనుక నాకు తెలియదు. కానీ మై అపీల్ టు ద ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేస్తున్న గవర్నమెంట్ నా అపీల్ ఏంటంటే మేక్ ఇట్ ఏ పీపుల్ సిటీ, మేక్ ఇట్ అన్ అఫోర్డబుల్ సిటీ. అఫోర్డబుల్ ఏంటంటే పేదవాడికి అఫోర్డబుల్ ఎట్లయితే సార్ మీరు బడే చెప్తారంటే పేదవాడికి అంటలేను, మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ చేయండి సరిపోతుంది. తర్వాత ఇవాళ లక్షలాది మంది ఇన్ఫార్మల్, మీకు లక్షలాది మంది అనార్గనైజ్డ్ వర్కర్స్. ఇవాళ నాగేశ్వర్ హాయిగా బతకాలి అంటే నాకు పని మనిషి కావాలి ఉదయాన్నే, నేను హాయిగా జీవించాలంటే నాకు డ్రైవర్ కావాలి, మరి నాకు ఇంతమంది కావాలి. నేను హాయిగా ఉండాలంటే నాకు శానిటేషన్ వర్కర్ కావాలి, నాకు కుక్ కావాలి. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళేస్తారు? వీళ్ళు 100 కిలోమీటర్ల నుంచి రాగలరా? నేనున్న ప్రాంతంలో సమీపంలో వాళ్ళు ఉండాలి కదా. మరి వాళ్ళు ఎలా ఉండగలుగుతారు ఇప్పుడున్న అర్బనైజేషన్ లో? ఎందుకంటే వాళ్ళకి 6,000 10,000 రెంట్ పెడితే తప్ప ఇల్లు వస్తలేదు, ఎట్లా బతుకుతారు? అంటే కాన్ ద గవర్నమెంట్ ప్లాన్. అందువల్ల ఇవాళ సంపన్నుడు ప్రశాంతంగా జీవించాలంటే కూడా పేదవాడు బతకగలగాలి నీ పక్కనే, లేకపోతే నువ్వు సంపన్నుడుగా జీవించలేవు. ఇవాళ హైదరాబాద్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఏమని చెప్తారు? మీరు అదృష్టవంతులు, ఇక్కడ మీకు బ్లింకెట్ బుక్ చేస్తే వస్తున్నారు, బ్లింకెట్ రాదు. అమెరికాలో మీకు పనామంటే వెంటనే దొరుకుతుంది. ఈ మధ్య థర్మల్ కంపెనీలో 100 రూపాయల గంట. అసలు ఇంత కన్వీనియంట్ మీకు ఏ గంట దొరుకుతుంది, మాకు దొరకదు అని మేమే బోర్డు కొనుక్కోవాలి అంటారా? ఎంత డబ్బు ఉన్నాడైనా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీకు ఎంత అంటే $5 lakh 500K బోర్డు నేనే తొక్కుకుంటా. మీరు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ చూడండి. న్యూయార్క్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు, మీకు జహల్ మందాని నుంచి నిత్యా వరకు, బార్సిలోనా నుంచి మాంట్రియాల్ వరకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక ట్రెండ్ యొక్క క్వశ్చన్ ఏంటంటే సిటీ ఫర్ హూమ్, నగరాలు ఎవరి కోసం. నేను 6 నెలల క్రితం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను. మీ అందరికీ తెలుసు శాన్ ఫ్రాన్సిస్కో అనేది ప్రపంచంలో అత్యంత ఆధునిక సాంకేతిక రంగానికి కొలవు తీరిన గడ్డ. అది కాలిఫోర్నియా స్టేట్ లో గూగుల్ లాంటి టాప్ కంపెనీస్, ఒక స్టార్టప్ క్యాపిటల్. ఎక్కడెక్కడ గాలిని పీల్చినా స్టార్టప్ ఇన్నోవేషన్ నిలబడుతుంది, అక్కడ చెట్టును కదిలించినా ఇన్నోవేషన్ అంటది. అంత గొప్ప నగరంలో ఫుట్పాత్ మీద పనుకునే వాళ్ళు కనబడతారు, లిటరల్లీ హోమ్లెస్ కనబడతారు. లిటరల్లీ ఎందుకు ఉండాలి మరి అంటే అంత వండర్ఫుల్ టెక్నాలజీ ఒకవైపు, హోమ్లెస్నెస్ మరోవైపు. ఏంటి తేడా?
మన నగరాలు కూడా కనబడితే చూడండి. నాతో పనిచేసే అతను నా టీంలో అసిస్టెంట్ ఉదయం రాలే. ఎందుకు రాలేదు సార్ అంటే నేను పీజీలో ఉంటాను సార్, వాటర్ లేదు సార్ అన్నాడు. కానీ అదే గేటెడ్ కమ్యూనిటీ పక్కన ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఫుల్గా ఉంది. ఎందుకని అఫ్లియంట్ సొసైటీలో స్విమ్మింగ్ పూల్లో వాటర్ కనబడుతుంది, సామాన్యుడు పేదవాడి ఇంట్లో నీళ్లే దొరకవు? ఇది నగరాభివృద్ధి మనం ఒకసారి ఆలోచించాలి. ఒకవైపు ఏమో అత్యాధునికమైన 5,000 SFT, 6,000 SFT, 10,000 SFT అపార్ట్మెంట్లు, మరోవైపు ఒక సింగిల్ రూమ్ లో భార్య బిడ్డ 2 పిల్లలు. ఆ సింగిల్ రూమ్ కట్టాలంటే 6,000 రూపాయల రెంటు, 12,000 జీతం అతనికి. ఇది రియాలిటీ మన కళ్ళ ముందు హైదరాబాదే కాదు, ప్రతి నగరంలో ఉంది కదా. మరి హౌ డు వి రీఇమాజిన్ ఎ సిటీలో ఎక్స్క్లూజన్ వర్సెస్ ఇంక్లూషన్, అఫోర్డబిలిటీ వర్సెస్ డెవలప్మెంట్, సిటిజన్ వర్సెస్ క్యాపిటల్. అంటే ఒక ఎక్స్ట్రాక్టివ్ సిటీగా దీన్ని బిల్డ్ చేస్తావా, అంటే పౌరుని కేంద్ర సిటిజన్ సెంట్రిక్ గా సిటీని ప్లాన్ చేస్తావా, క్యాపిటల్ సర్ప్లస్ 100 రూపాయలు పెట్టుబడి పెట్టే వారికి 120 రూపాయల లాభం వచ్చే యొక్క సర్ప్లస్ సిటీగా దీన్ని రూపొందిస్తావా? ఈజ్ ది సిటీ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ది సిటీ ఫర్ ఈజ్ ఆఫ్ లివింగ్? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు క్వశ్చన్ వస్తే సార్, ఎకానమీ క్యాపిటల్ లేకుండా, సంపద లేకుండా ఎలా పంచగలవని. సంపద లేకుండా ఎలా పంచగలనే వారికి సూటి ప్రశ్న, సంపద ఎలా జనరేట్ అవుతుంది? నేను ఒక సిటీలోనే ఒక రియల్ ఎస్టేట్ ఉదాహరణ తీసుకొని చెప్తాను. 10,000 SFT, 5,000 SFT ఉన్న ఇల్లు 20 కడితే అతను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? కార్పొరేట్ ఏరియా 1,00,000 SFT, 20 into 5,000 అంటే 20 ఇల్లు కట్టాడు, 5,000 SFT ఒక్కొక్కటి అంటే 1,00,000 SFT కట్టాడు. అదే 1,000 SFT ఇల్లు 100 కట్టాడు అనుకోండి, అదే 1,00,000 SFT. మరి ఈ 100 మంది 1,000 SFT కావలసిన 100 మంది ఉన్నారా సమాజంలో? 5,000 SFT ఉండే 20 మంది ఎక్కువ మంది ఉన్నారా? విచ్ ఇస్ ద బెటర్ బిజినెస్ ఆపర్చునిటీ నాకు చెప్పండి. సో ఐఎమ్ నాట్ ఎగైన్స్ ప్రాఫిట్ ఫర్ క్యాపిటల్. క్యాపిటల్ కు ప్రాఫిట్ ఉండద్దు అనేది ప్రీ లిబరలైజేషన్ మైండ్ సెట్. అది అబ్సల్యూట్లీ ఇర్రెలవెంట్ టుడే. ఎందుకు ఇర్రెలవెంట్ అంటున్నా అంటే, వితౌట్ క్యాపిటల్ అండ్ వితౌట్ సర్ప్లస్ ఫర్ క్యాపిటల్ యూ కెనాట్ క్రియేట్ వెల్త్. ఇఫ్ యూ కెనాట్ క్రియేట్ వెల్త్ యూ కెనాట్ క్రియేట్ ఈక్విటీ ఆల్సో. అందువల్ల ఇవాళ వెల్త్ సృష్టించాలంటే క్యాపిటల్ కు, బిజినెస్ కు సర్ప్లస్ కావాల్సిందే. అది ఏ సర్ప్లస్? ఇవాళ ఇండియన్ ఎకానమీలో చూడండి, బడ్జెట్ కార్లోమో అమ్ముడుపోవడం లేదు, లగ్జరీ కార్లోమో అమ్ముడుపోతున్నాయి. మీరు ఎనీ కార్ షోరూమ్ వెళ్ళండి, నేను వెళ్ళి అడిగి చెప్తున్నా, 1 crore అబౌవ్ ఉన్న కార్లు అసలు దొరకడమే లేదు. మీరు అడగండి, ఇన్నోవా ఐక్రాస్ కావాలి అడగండి, 5 months వెయిటింగ్ పీరియడ్, 6 months వెయిటింగ్ పీరియడ్. మారుతి 800 అడగండి, ఇప్పుడు కావాలా సార్ తీసుకెళ్తారా అంటాడు. అవునా కాదు? మీరు వెళ్ళి చూడండి, నేను అనుభవంలో చెప్తున్నా. ఇన్నోవా ఐక్రాస్ 6 months వెయిటింగ్ పీరియడ్, ఎందుకంటే 45 లక్షల కారు. 10 లక్షల కారు, 10 lakhs కారు మారుతి 800 వెంటనే అవైలబుల్, ఎన్నంటే వస్తాయి. అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు అవర్ ఎకానమీ? అందువల్ల సిటీలో అర్బన్ మొబిలిటీకి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే బెంచ్ కార్లు అయితే మీకు అసలు వద్దన దొరుకుతాయి. మీకు టాప్ ఎండ్ కార్లు తీసుకోండి, మీకు BMW ఎన్నటండి దొరుకుతాయి. ఎందుకు? డిమాండ్ ఏంటి? ఏదో లగ్జరీ విలాస్ దొరుకుతున్నాయి, అమ్ముడుపోతున్నాయి. 1,000 SFT, 1,200 SFT ఉన్న ఇల్లు అమ్ముడుపోతలేవు. మీరు ఇన్వెంటరీ చూడండి, కావాలంటే ఎవరన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు అడగండి, చెప్తారు. అసలు చిన్న సైజు ఇళ్లలో డిమాండ్ లేక ఇన్వెంటరీ ఖాళీగా ఉంది. పెద్ద సైజు ఇళ్లకోమో హెవీ డిమాండ్ ఉంది. ఎందుకుంది ఇది? దీనికి కారణం ఏంటంటే అఫోర్డబిలిటీ క్రైసిస్. హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు పెరిగిపోయి ఒక 1,000 SFT కూడా నువ్వు కొనలేని పరిస్థితి. ఎందుకు ఇదంతా చెప్తున్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూవియన్ మోడల్ నమ్ముతుంది కనుక 500K ఉన్నవాడు బొల్లు అమ్ముకుంటాడు, ఇంట్లో బట్టలు ఉతుక్కుంటాడు, ఇల్లు క్లీన్ చేసుకుంటాడు, కార్పొరేట్ క్లీనింగ్. తప్పదు, మంచిదే, నేరమేం కాదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. కానీ ఎందుకు అది జరుగుతోందంటే బికాస్ దర్ ఆర్ నో పీపుల్ టు వర్క్ దేర్. ఇక్కడ మన దగ్గర ప్రజలు ఉన్నారు పనిచేసేవాళ్ళు, కానీ వాళ్ళు మన పక్కన జీవించగలిగాలి కదా. దీని కొరకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గతంలో రెంటల్ హౌసింగ్ అన్నారు.
అక్కడ హైదరాబాద్ చూశారా? అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి, మీరు ఫ్యూచర్ సిటీలో ఒక హ్యూజ్ రెంటల్ బిల్డింగ్ కాంప్లెక్స్ కట్టి ఇలాంటి అంటే అర్బన్ సిటీలో నివసించే వారికి సర్వీసెస్ అందించేటువంటి సామాన్యుడికి సరసమైన ధరకు అకామిడేషన్ కల్పించలేరా? అంటే కనీసం లేదు 2,000, 3,000, 5,000 కట్టి వాళ్ళు దే కెన్ లివ్. వాళ్ళు మీరు ఓనర్షిప్, మళ్ళీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఓనర్షిప్ ఇచ్చేస్తారు, ఎందుకంటే ఓట్లు ఇవ్వడాలి కదా. ఓనర్షిప్ ఇచ్చిన తర్వాత అతను ఏమవుతాడు? పేదవాడిపై డబ్బున వాడు అవుతాడు. జూబ్లీలో 50 గజాలు ఇచ్చేస్తుంది అనుకోండి, నేను మొత్తం ప్రొఫెసర్ జాబ్ లో వదిలేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ నాకు ఏముండదు. జూబ్లీలో 50 గజాలు ల్యాండ్ ఇస్తారంటే రియాజ్ నాయకత్వంలో నేను పేదవాడిగా మారటానికి సిద్ధం. సరిపోతుంది నాకు 50 గజాలు, ఏమున్నది బాబా, సో అయిపోతుంది. సో అందువల్ల అది కాదు నేను చెప్పేది. ఎందుకు ఎంతమంది క్రియేట్ చేయడం అంటే నేనేమి ఇళ్లకు ఇవ్వడానికి పేదలకు వ్యతిరేకం కాదు, కానీ అవకాశం ఉన్న చోటు ఇవ్వండి, ప్రాబ్లం లేదు. అవకాశం లేని చోటు అట్లీస్ట్ ఎఫోర్డబుల్ అకామిడేషన్ కల్పించలేమా మనం? సో ఇలా అందువల్ల ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అన్ఈక్వల్ సిటీ నిర్మిస్తావా, ఈక్వల్ సిటీ నిర్మిస్తావా, ఎఫోర్డబుల్ సిటీ నిర్మిస్తావా, ఎలీట్ సిటీ నిర్మిస్తావా, ఇంక్లూజివ్ సిటీ నిర్మిస్తావా, ఎక్స్క్లూజివ్ నిర్మిస్తావా ఆలోచించాలి. అంటే లెట్ ద సిటీ బి సిటిజన్ సెంట్రిక్ రాదర్ దెన్ క్యాపిటల్ సెంట్రిక్. సిటిజన్ సెంట్రిక్ గా ఉండి క్యాపిటల్ సర్ప్లస్ పొందుతుందా, క్యాపిటల్ సెంట్రిక్ గా ఉండి క్యాపిటల్ సర్ప్లస్ పొందుతుందా? ఐఎమ్ నాట్ అగైన్స్ సర్ప్లస్ ఫర్ క్యాపిటల్, బట్ ద మోడల్ ఇన్ విచ్ యూ జనరేట్ సర్ప్లస్ విత్ క్యాపిటల్ ఇస్ ద క్వశ్చన్ హియర్. తర్వాత ఫైనల్ గా ఈజ్ ఇట్ క్లైమేట్ ఎక్స్ట్రాక్టింగ్ సిటీనా, క్లైమేట్ రెసిలియంట్ సిటీనా? సింగపూర్ లో నీళ్లు కూడా దొరకవు కానీ పార్కులు ఉంటాయి. మన వాళ్ళు మాట్లాడితే సింగపూర్ అంటారు. సింగపూర్ లో ఏం నేర్చుకున్నారు? ఒక అతను బీజింగ్ పోయి 2 మనుషులు వచ్చారు. నేను అడిగాను ఎలా ఉందని. ఒక మనిషి, ఏమి రోడ్లు సార్, 150 కిలోమీటర్ల వేయగలరు కదా సార్, ఎంత హాయిగా ఉంటుంది సార్ అన్నాడు. ఇంకో అతను అక్కడ ఎవ్వరు చెప్పులు కూడా కనవలేదు సార్ అన్నాడు. ఈ రెండిట్లలో తేడా అదే. అంటే హౌ డు యూ సీ ఎ సిటీ గ్రోత్? ఒక సిటీ గ్రోత్ ఎలా ఉండాలన్నప్పుడు మీకు ఆశ్చర్యం, సింగపూర్ లో రీసైకిల్డ్ వాటర్ తో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వస్తుంది. కెన్ యూ ఇమాజిన్? మన రీసైకిల్ వాటర్ తో స్నానం కూడా తెలియదు, సెమీ కండక్టర్ తర్వాత అసలు ఏంటి మరి ఆ కంట్రీ ఎందుకు సాధించగలిగింది అట్లా? సింగపూర్ సిటీతో మనం సింగపూర్ లో లేని కరప్షన్ లేని సమాజాన్ని మాత్రం చూడము, డెవలప్మెంట్ మాత్రమే చూస్తాం. అక్కడ మన సింగపూర్ సిటీలో ఉండే పొలిటికల్ అకౌంటబిలిటీ ఏంటి? సో సింగపూర్ సిటీ ఎందుకు ఉండగలదు? రీసైకిల్ వాటర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి వాడగలిగితే మనం ఫిల్టర్ గోదావరి కృష్ణా వాటర్ సరిగా ఉంటే చాలు. అది కూడా ఫిల్టర్ చేసుకోలేదో తాగలేము ఇట్లా. మరి ఈ పరిస్థితి ఎందుకు ఉండాలి? అందువల్ల బేసిక్ పబ్లిక్ ఎమ్యూనిటీస్ ను, పబ్లిక్ యూటిలిటీస్ ను పబ్లిక్ గూడ్స్ గా చూస్తావా, ప్రైవేట్ గూడ్స్ గా చూస్తావా? పర్పస్ అర్బన్ కామన్స్ అంటారు, అంటే పార్కులు, వాకింగ్ ప్లేసులు, రోడ్లు, ఇవన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటావా? 70% ఆఫ్ ద సిటీ జనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన ఆధారపడితే అది లివబుల్ సిటీగా ఉంటుంది. హైదరాబాద్ లో ఐ డోంట్ థింక్ ఈవెన్ 30%. అందువల్ల క్లైమేట్ రెసిలియంట్ సిటీగా బిల్డ్ చేయాలి తప్ప క్లైమేట్ ఎక్స్ట్రాక్టింగ్ సిటీగా బిల్డ్ చేస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. అందువల్ల లెటర్స్ హావ్ ఎ క్లియర్ ఫోకస్. అందువల్ల బిజినెస్ కన్సల్టెంట్లు, పెద్ద పెద్ద బిజినెస్ కన్సల్టెంట్లు సిటీ డెవలప్ ప్లాన్ చేయడం కాదు, సామాన్యుడి కష్టాలు తెలిసిన, కన్నీళ్లు తెలిసిన వాళ్ళు సిటీ ప్లానింగ్ ప్రాసెస్ లో భాగస్వామైనప్పుడు మాత్రమే ఆ సిటీ లివబుల్ సిటీ అవుతుంది. లేకపోతే అది బిజినెస్ డ్యూయబుల్ సిటీగా మాత్రమే వెళ్తుంది.